డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు షాక్ ఇచ్చారు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ చలపతిరావు. 77 ఎకరాల ఎన్క్లోజర్ భూమి పెద్దిరెడ్డి కుటుంబీకులదే అని స్పష్టం చేశారు. దాని పక్కనే 32.63 ఎకరాల అటవీ భూమి కబ్జాకు గురైందన్నారు. పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన భూముల పక్కనే అటవీ భూమి ఉంది కాబట్టే వారిపై కేసు నమోదు చేశామన్నారు. సాధారణంగా అటవీ భూమి ఆక్రమణ జరిగినప్పుడు సరిహద్దుల్లో ఉన్న వారిపైనే కేసు నమోదు చేస్తామన్నారు చలపతిరావు. మంగళంపేటలోని 76.74 ఎకరాల భూముల్ని పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించారు. కానీ ఆ భూమి తమదేనని ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. ఆధారాలతో సహా భూమి రికార్డుల వివరాలన్నీ వెల్లడించారు. తాజాగా పీసీసీఎఫ్ చలపతిరావు కూడా ఆ భూములు పెద్దిరెడ్డి కుటుంబానివేనని తేల్చి చెప్పారు. దీంతో పవన్ కళ్యాణ్తో పాటుగా కూటమి నేతలు చేస్తున్న ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని తేలిపోయింది. మంగళంపేట ఏరియాలో ఎంక్లోజర్ ఉంది. అది నలుగురు పేర్ల మీద ఉన్నాయి. నలుగురు పేరు మీద ఉందండి. మొత్తం అది నలుగురు పేరు మీద కూడా అఫిడవిట్స్ ఫైల్ అయినాయి. 15 ఎకరాలు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారని ఆయన పేరు మీద ఉంది. తర్వాత ఒక 10.8 ఎకరాలు శ్రీమతి పి ఇందిరమ్మ వైఫ్ ఆఫ్ లేట్ పి భాస్కర్ రెడ్డి గారి పేరు మీద ఉంది. తర్వాత 21 ఏకర్స్ ల్యాండ్ శ్రీ పి మిథున్ రెడ్డి గారి పేరు మీద ఉంది. తర్వాత 0.89 ఏకర్స్ ల్యాండ్ పి ఇందిరమ్మ పేరు మీద ఉంది. తర్వాత 1.8 ఏకర్స్ డమ్మీ పట్టా గుర్తించాం. తర్వాత 9.11 ఏకర్స్ పి ఇందిరమ్మ అండ్ వైఫ్ ఆఫ్ లేట్ పి భాస్కర్ రెడ్డి గారి పేరు మీద ఉంది. తర్వాత 18.94 ఏకర్స్ ల్యాండ్ పి ద్వారకానందరెడ్డి పేరు మీద ఉన్నాయన్నమాట. అంటే యాక్చువల్గా ఉన్న ల్యాండ్ అక్కడ అంటే ఎంక్లోజర్ 77.54 ఏకర్స్ ల్యాండ్ పక్కన ఒక 32. మీకు చెప్పాను కదా 63 ఏకర్స్ ల్యాండ్ ఆక్యుపై చేయడం జరిగింది. దాన్ని గుర్తించాం. దాన్ని గుర్తించేసి దాన్ని మనకి ఇప్పుడు ఏంటంటే తీసుకున్న తర్వాత ప్రాసెస్ ఫాలో అవ్వాలి కదా, దానికోసమని కోర్టులో యూజ్ చేశాను. ఈ ల్యాండ్ మనకి ఏంటంటే ఎవరికెవరికి జస్ట్ బౌండరీస్ ఉంటే మనం పలానా ఆక్యుపై చేసామని చెప్తాం. దీని ఎంక్లోజర్ పక్కన ఉంది కాబట్టి మనం అందరికీ ఇచ్చామన్నమాట. ఈ నలుగురు వ్యక్తులు పక్కన ఉన్న ల్యాండ్ కాబట్టి ఈ కేసు బుక్ చేయడం జరిగింది అంతవరకు.